ఎమ్మెల్సీలు ఫ్యాన్ పార్టీని వీడారు. టీడీపీ, జనసేన బీజేపీలో చేరిపోయారు. అంతకుముందే ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసిన మండలి చైర్మన్ వాళ్ల రిజిగ్నేషన్స్ ను పెండింగ్ లో పెట్టారు. విజ్ఞప్తులు, కోర్టు పిటిషన్లు, ఇలా ఇప్పటి వరకు చాలా డెవలప్మెంటే జరిగింది. ఫైనల్ గా ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు మండలి చైర్మన్. ఆ 5 ఎమ్మెల్సీల రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తారా? కూటమి వేస్తున్న ప్లాన్ ఏంటి? మండలి చైర్మన్ డెసిషన్ ఎలా ఉండబోతోంది? 5 వైసీపీ ఎమ్మెల్సీల సంగతి తేల్చేస్తారా? రాజీనామా చేసిన ఎమ్మెల్సీల విచారణ. ఇప్పటికే 3 విచారణ పూర్తి చేసిన మండలి చైర్మన్ రాజీనామాల ఆమోదం కోసం ఎమ్మెల్సీల పట్టు. ఆ 5 ఎమ్మెల్సీల రెసిగ్నేషన్స్ ను యాక్సెప్ట్ చేస్తారా? ఏపీలో ఎమ్మెల్సీల రాజీనామాల అంశం క్లైమాక్స్ కు చేరుకుంటోంది. కూటమి అధికారంలోకొచ్చిన తరువాత వైసీపీలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 5 తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రెసిగ్నేషన్లు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ 5 టీడీపీ, జనసేన, బీజేపీ కండువాలు కప్పుకున్నా వారి రాజీనామాలు మాత్రం ఆమోదం పొందలేదు. జయమంగళ వెంకటరమణ అయితే తన రాజీనామాను ఆమోదించాలని కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ ను కోరింది కోర్టు. గతంలోనే ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ ను కలిసి తమ రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ రాజీనామాలు మండలి చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలోకి వెళ్లగా మర్రి రాజశేఖర్, కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరారు. పోతుల సునీత బీజేపీలో ఉన్నారు. వీళ్లు పదవులకు రాజీనామా చేసి పార్టీ మారినా రాజీనామాలు ఆమోదం పొందకపోవడం చర్చకు దారితీసింది. అయితే కోర్టు సూచనలతో మండలి చైర్మన్ నోటీసులిచ్చారు. ఇప్పటికే జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తి విచారణ పూర్తయింది. పోతుల సునీత, కర్రీ పద్మశ్రీ వివరణ కూడా తీసుకున్నాక మండలి చైర్మన్ డెసిషన్ ప్రకటించే అవకాశముంది. ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశారా, ఎవరి ఒత్తిడి వల్లైనా రిజైన్ చేశారా అని ఎమ్మెల్సీల అభిప్రాయం తెలుసుకుంటున్నారట మండలి చైర్మన్. అయితే రాజీనామా చేసిన సభ్యుల్లో కొందరికి కూటమి పార్టీలు తిరిగి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని, అదే జరిగితే శాసన మండలిలో టీడీపీ బలం పెరిగే అవకాశముందని అంటున్నారు. అందుకే ఎమ్మెల్సీల రెసిగ్నేషన్ ను యాక్సెప్ట్ చేయకుండా మండలి చైర్మన్ ఇన్నాళ్లు పెండింగ్ లో పెడుతూ వచ్చారని అంటున్నారు. పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలకు ఆమోదం తెలిపితే ఆ సీట్లు కూడా కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. దాంతో శాసన మండలిలో కూటమి బలం పెరగనుంది. ఇదే జరిగితే వైసీపీకి ఇటు శాసన మండలిలో కూడా ప్రాతినిధ్యం మరింత తగ్గే అవకాశముంది. ఇక ఇప్పుడు నోటీసులిచ్చి వివరణ తీసుకోవడంతో ఎమ్మెల్సీ రాజీనామాలపై మండలి చైర్మన్ కీలక నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. అయితే వీరి రాజీనామాలను ఆమోదిస్తే మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి కూటమి పార్టీలో చేరుతారన్న టాక్ వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక బిల్లులను అమల్లోకి తీసుకొస్తోంది. అసెంబ్లీ, శాసన మండలిలో రెండింట్లో బిల్లులు పాస్ అయితేనే చట్టం అవుతుంది. అయితే అసెంబ్లీలో కూటమి బలముంది కాబట్టి శాసనసభలో ఏ బిల్లైనా ఈజీగా పాస్ అవుతుంది. శాసన మండలిలో వైసీపీ బలం ఉన్న నేపథ్యంలో అడ్డంకులు ఏర్పడడం కూటమి సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. అయితే 5 ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే మండలిలో కూటమి ప్రాతినిధ్యం మరో 5 స్థానాలకు పెరుగుతుంది. క్రమంగా కూటమి బలం పెరిగే అవకాశముంది. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకుని వైసీపీ సభ్యులు 35, టీడీపీకి 10 మంది, జనసేనకు, బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. వైసీపీ బలంగా 35 మంది ఉండగా 5 రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీ జకియా ఖానం బీజేపీలో చేరారు. దీంతో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 29కి పడిపోయినట్లయింది. త్వరలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించి వారిని టీడీపీలో చేర్చుకునే ప్లాన్ నడుస్తోందట. ఈసారైనా ఎమ్మెల్సీల రాజీనామాలను చైర్మన్ ఆమోదిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.